హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ M2 అనమాట. ఈసారి మన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ టైంలో ఈ మ్యాక్బుక్ ఎయిర్ M2 అనేది మీకు 65,000కే వస్తుంది. 65,000కి ఇది వర్తా అంటే మీకు ఒక సింపుల్ స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ఇది నేను 2 years బ్యాకే కొన్నాను. ఎప్పుడైతే మనకి లాంచ్ అయిందో లాంచ్ టైంలోనే కొన్నాను. అప్పుడు నాకు అక్కడ స్టూడెంట్ పాస్ అనేది, సో స్టూడెంట్ పాస్ అంతా యూజ్ చేస్తే 10% అనేది ఆఫ్ అయితే వచ్చింది. అండ్ అలాగే యాపిల్ ఎయిర్ బడ్స్ అనేది ఫ్రీగా వచ్చింది. సో నాకు ఆ టైంలో కాస్ట్ ప్రకారం చూసుకుంటే 1,12,000 అయితే నాకైతే పడింది అనమాట. 1,12,000కి 2 years యూజ్ చేస్తాను కదా. 2 years కూడా ఒక్కరోజు కూడా అరే లైక్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినామా దీని మీద, ₹1,00,000 ఇది అంత వర్తా అనే ఫీల్ అయితే నాకు ఒక్కరోజు ఒక్క మినిట్ కూడా అనిపించలేదు అనమాట. మీకు ఒక్క స్టేట్మెంట్లో చెప్పేస్తాను, అంత బాగుంది నాకు. ఎందుకంటే నా పర్స్పెక్టివ్లో నేను దీన్ని ఎక్కువ తీసుకుంది ఎడిటింగ్కి అండ్ నా పర్సనల్ పనికి, బిజినెస్కి. లైక్ ఈ 3 సెగ్మెంట్లో నేను ఈ ల్యాప్టాప్, ఇదే నా ప్రైమరీ అండ్ మెయిన్ ల్యాప్టాప్ కూడా. సో ఈ 3 సెగ్మెంట్స్లో నేను ఇదే ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తాను. ఇంతవరకు ఒక్కరోజు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మనకు నార్మల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటే అది స్టోరేజ్. అది కూడా నా ఎడిటింగ్ టైంలో మాత్రమే స్టోరేజ్కి కొంచెం చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. దానికి కూడా మనకి సపరేట్గా ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా మహా అంటే ఒక ₹10,000 లేదా ₹5,000కే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంటాయి. అవి అయితే తీసుకోవచ్చు. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఫుల్ రివ్యూ ఏమంటే, మీకు ఒకవేళ స్టూడెంట్ అయితే స్టూడెంట్కి కానీ, ఒకవేళ కోడింగ్ చేసే వాళ్ళు కోడింగ్, జాబ్ పరంగా జాబ్కి, అండ్ మెయిన్లీ యూట్యూబర్స్ కానీ ఎడిటింగ్ పర్పస్కి ఎవరైనా తీసుకుంటా ఉంటే మీకు ఆల్ టైమ్ ది బెస్ట్ గైస్. అండ్ అదే కాకుండా నాకు ఈ 2 years ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 2 years చాలా బాగా అయితే వర్క్ అయితే చేసింది. మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది, లైక్ ఈ మ్యాక్బుక్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే, ఇక్కడ మనకి ఇది మెయిన్లీ మనకి మిడ్ నైట్ కలర్లో ఏమవుతుందంటే ఫింగర్ ప్రింట్స్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అయితే అయిపోతుంది. కాబట్టి మీ ముందర మీకు చూపిస్తాను చూడండి. లైక్ ఇప్పుడు నేను యూజ్ చేస్తాను అనుకో, లైక్ మనకి ఇది కొంచెం ఇదిగా అనిపిస్తుంది కానీ లుక్ కానీ ఎలిగెంట్ కానీ చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి మైనస్ అనమాట. ఫింగర్ ప్రింట్స్ అనేవి అయితే మనకి క్యాప్చర్ అయితే చేస్తుంది. చాలా లైక్ కొంచెం అగ్లీగా అయితే కనిపిస్తుంది మీకు. లైక్ మీరు ఎక్కువగానే ల్యాప్టాప్ యూజ్ చేస్తే, ఇలానే యూజ్ చేస్తే మాత్రం మీకు లుక్ కానీ కొంచెం అగ్లీగా అయితే అనిపిస్తుంది. దీనికి మనకాడ ఇంకో సొల్యూషన్ కూడా ఉంది. ట్రాన్స్పరెంట్ తీసుకోండి. కలర్స్ అన్ని తీసుకొని దీని లుక్ అయితే చెడిపోకండి. ట్రాన్స్పరెంట్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ ఏస్ అయితే చూపిస్తాను చూడండి. లైక్ సో ఇట్లాంటి ఒక ట్రాన్స్పరెంట్ తీసుకుంటే మీకు క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. కాస్ట్ వచ్చి ఎక్కువ పడదు. ఫ్లిప్కార్ట్లోనే మీకు అవైలబుల్ ఉంటుంది. ₹1,200 ఆఫర్స్ టైం కాబట్టి మీకు 900 or 800 అయితే వస్తుంది అనమాట. సో ఇది మీరు కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. క్లియర్ కట్గా ఉంటుంది. ఈ ఫింగర్ ప్రింట్ ఇష్యూ అనేది అయితే మీకు రాదు. మీ ల్యాప్టాప్కి స్క్రాచెస్ కానీ ఇట్లాంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఇవేం పడకుండా అయితే ఉంటుంది. నేను నోటీస్ చేసిన ఏదైనా మైనస్ ఉందంటే ఇది ఒక్కటే అనమాట. అండ్ ఇంకొక మైనస్ కూడా ఉంది. అదేమంటే లైక్ మనం ఛార్జింగ్ పెడతా ఉంటాం కదా. ఇది ఏ ల్యాప్టాప్ తీసుకున్నా ఉంటుంది గైస్. మెయిన్లీ యాపిల్ ల్యాప్టాప్స్ ఏది తీసుకున్నా కానీ మీరు ఛార్జింగ్ పెట్టే టైంలో లైక్ మీరు ఇక్కడ లైక్ ఇక్కడెక్కడ లైక్ అట్లా టచ్ చేస్తే లైక్ సమ్ ఎలక్ట్రిక్స్ మీకు అనిపిస్తుంది. మీరైతే డెఫినెట్లీ ఇదైతే ఫీల్ అవుతారు. నేను ఫీల్ అయింది చెప్తాను. అండ్ కొంతమంది టెస్ట్ కూడా చేసినారు, వాళ్ళు కూడా లైక్ సేమ్ అదే ఫీల్ అయితే అవుతున్నారు. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మోస్ట్లీ అవాయిడ్ అయితే చేయండి ల్యాప్టాప్ యూజ్ చేసేదైతే. ఇది ఆల్మోస్ట్ అన్ని యాపిల్ ల్యాప్టాప్స్లో అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు క్లియర్, ఈ ల్యాప్టాప్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్లో కూడా సేమ్ అట్లాంటి ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. మోస్ట్లీ ఛార్జింగ్ అనేది మీకు అవసరం లేదు. ఒకసారి వన్స్ ఛార్జింగ్ పెట్టేస్తే ఈజీగా మీకు 2-3 days అయితే వస్తుంది. ఒకవేళ మీరు కంప్లీట్ డే అంతా నాన్ స్టాప్గా యూజ్ చేసినా మార్నింగ్ ఛార్జింగ్ పెడితే మళ్ళీ మీరు నెక్స్ట్ డే మార్నింగే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ అయితే అంత బాగా అయితే వస్తుంది. అండ్ ఇంకా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మీరే చూడొచ్చు ఎంత బాగుంది అనేసి. మీరే క్లియర్గా చూడండి. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఓఎస్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్లీ చిప్, M2 చిప్ చాలా ఫాస్ట్. వీడియో రెండరింగ్ అయితే నాకు మోర్ దెన్ 10 minutes కూడా పట్టదనమాట. మ్యాక్సిమం 5 minutes to 10 minutes ఈ టైంలోనే వీడియో రెండరింగ్ అయితే అయిపోతుంది. ఎంత జీబీ అయినా కానీ ఈజీగా అయితే మనకి యాక్సెస్ అయితే చేస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కూడా లేదనమాట. సో ఎవరికైనా మెయిన్లీ స్టూడెంట్స్కి కానీ, జాబ్ పర్పస్ వాళ్ళ కోసం కానీ, ఒక బిజినెస్ స్టార్టప్ ఫౌండర్స్ కానీ, వాళ్ళు కానీ లైక్ ఎవరికైనా కానీ
స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లో మీకు ఏదైనా ఒక హై పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ కావాలి, బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం అట్ ప్రెజెంట్ ది బెస్ట్ డీల్ అనమాట, ది బెస్ట్ డీల్. ఇది నేను పర్సనల్గా 2 years యూజ్ చేసిన ల్యాప్టాపే, అండ్ 2 years కూడా నేను ఫేస్ చేసిన మైనస్లు కూడా మీకు చెప్పేసినాను ఇక్కడ, అండ్ ప్లస్ల గురించి కూడా చెప్పినాను. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదన్నమాట. సో ఇది మనకి మ్యాక్బుక్ ఎయిర్ M2 గురించి అయితే, ఇది నేను 2 years నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేసుకుంటా ఉండేది. కిల్లర్ డీల్ గైస్, 65,000కి 65,000 కానీ మీరు ఇది కానీ కొన్నారా, ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు కానీ ఒక్క సెకండ్ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఎందుకంటే నేను ₹1,00,000 పెట్టి, లైక్ 1,12,000 అనేది చిన్న అమౌంట్ కాదు, మనకు చాలా ఎక్కువ అమౌంట్. అప్పుడు కొంచెం రిస్క్ చేసి నేను ఇన్వెస్ట్ చేసినాను. లైక్ అంత అమౌంట్ పెట్టి కూడా ఈ డే వరకు నేను ఎటువంటి ఫీల్ కాలేదు. అంటే మీరు ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఆఫర్స్లో మీరు ఒకవేళ అమౌంట్కి బై చేసినారా, మీరు హాఫ్ అమౌంట్ పెడతా ఉన్నారు. హాఫ్ అమౌంట్కి మీకు లైక్ మోర్ దెన్ అనమాట. ఓకే, 65,000 నేను పెట్టిన అమౌంట్ కన్నా ఎక్కువే నేను రిటర్న్స్లో వచ్చిందనే ఫీల్ అయితే మీరు డెఫినెట్గా అయితే ఫీల్ అవుతారు. ఇది నేను నా సబ్స్క్రైబర్స్ చెప్తాను, ఎందుకంటే చాలామంది నన్ను ల్యాప్టాప్స్ అడుగుతూ ఉంటారు. ఆ టైంలో నేను ఈ ల్యాప్టాప్ సజెస్ట్ చేయలేను. ఎందుకు బ్రో, యాపిల్ ల్యాప్టాప్ కాస్ట్ ఎక్కువ కదా బ్రో, లైక్ 1,20,000 ఎలా, అందరూ నాకు తెలుసు, అందరూ ఒక 50,000 60,000 ఈ రేంజ్లో ఎక్కువ మంది అయితే చూస్తూ ఉంటారు. చాలామందికి సజెస్ట్ చేస్తాను. లైక్ అట్లాంటిది మీకు ఈ ల్యాప్టాప్ మీకు సేల్స్లో వచ్చిందంటే సజెస్ట్ చేయకుండా నేను అస్సలు ఉండలేను. వీడియో నిన్న మొన్న చేయాల్సిందే, బట్ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే అయిపోయింది. సో ఓకే, మీకు హోప్ ఇప్పటికైనా వీడియో అందిందనేసి అనుకుంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో అయితే అడగండి, మీకు క్లియర్గా చెప్పేస్తాను. మీరు ఏ ప్రొఫెషనల్ అయినా మీకు ఒక 65,000లో ఒక బెస్ట్ ల్యాప్టాప్ మాకు కావాలి అని అనుకుంటే మాత్రం యాపిల్ మ్యాక్బుక్ M2 అనేది అట్ ప్రెజెంట్ మీకు రైట్ చాయిస్ అనమాట. స్టోరేజ్ ఇష్యూ అయితే ఉంటుంది. నేను ఇంతసేపే మైనస్లన్నీ చెప్పేసినాను. ఆ మైనస్లు మాకు ఓకే, అవి నార్మలే కదా, ఓకే అనుకుంటే మాత్రం ఇంకా జస్ట్ కళ్ళు మూసుకొని తీసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వరీస్ అయితే ఉండదు. ఇది నేను మీకు గ్యారంటీ ఇస్తాను. నేను మీకు గ్యారంటీ ఇచ్చి చెప్తా ఉండే మాటలేదు. ఇది ఏం ప్రమోషన్ కాదు, ఏమీ కాదు. నేను నా సబ్స్క్రైబర్స్కి నేను వాడుతూ ఉండే ల్యాప్టాప్ గురించి నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటున్న వీడియో అంతే ఇది. సో అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో అడగండి. అండ్ మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. రెగ్యులర్గా ఉంటా ఉన్నాం, అండ్ ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతుంది. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. మీ లైఫ్కి రెండింటికి చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ చాలా రాబోతా ఉన్నాయి, అవి మిస్ అవ్వకండి. అండ్ సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.